పెద్ద పిజ్జా ఆర్డర్ చేశాను. యూట్యూబ్ హిస్టరీలోనే ఫస్ట్ టైం లావు కనిపిస్తున్నాను వీడియోలో. అవునా అబ్బా, ఎంత పెద్దగా ఉందో ఫస్ట్ టైం చూస్తున్నా నేను. ఓపెన్ చేయి బంగారం. బావా బంగారం, నాకు పిజ్జా తినాలని ఉంది. పిజ్జా తినాలనుందా? మమ్మీ ఇప్పుడు భోజనం రమ్మన్నది కదా బంగారం. అవునా, ఒకసారి అడుగు బావా అత్తేనే. అవునా, అంటే మళ్ళీ బయట నుండి తెచ్చుకొని తింటాను రా, అన్నం తినే టైంలో ఎందుకు అనవసరంగా బయట ఫుడ్ తింటాను రా అంటదేమోనని. అంటది కానీ ఏం కాదు, ఒప్పుకుంటది. అత్తయ్య మంచిది కాబట్టి ఒప్పుకుంటది. కానీ బయట జంక్ ఫుడ్ అంటది బంగారం. ఏం కాదు బావా, ఒకసారి ఎప్పుడో ఒకసారి తినేది. అవునా, అయితే మనం తింటే మనం మాత్రమే తింటే జంక్ ఫుడ్. అదే మమ్మీని కూడా పిలిచి మమ్మీ తోటి తిన్నాం అనుకో, అది మంచి ఫుడ్. అవునా, అయితే అడుగు త్వరగా. కాబట్టి మమ్మీతో పాటు మనందరికి సరిపడా ఒక పెద్ద పిజ్జా ఆర్డర్ చేసానా? సరే చెయ్యి. సరే బంగారం. సరే, ఫస్ట్ మమ్మీ కాల్ చేద్దాముండు. మమ్మీ, నా బంగారానికి మంచి పిజ్జా తినాలని ఉందంట మమ్మీ. కావాలి కదా బంగారం పిజ్జా నీకు? కావాలి, తినాలని ఉంది నాకు. నా బంగారానికి బాగా తినాలని ఉందంట మమ్మీ. ఓ పని చేద్దాం, మనందరికి సరిపడా ఒక పెద్ద పిజ్జా ఒకటి ఆర్డర్ చేస్తాను. కరెక్ట్ గా హాఫ్ అన్ అవర్ లో వచ్చేస్తుంది. నువ్వు రెడీ అయ్యి రూమ్ కి వచ్చే మమ్మీ, మనందరం కలిసి ఇక్కడే తిందాము. సరేనా? ఓకే మమ్మీ, ఆర్డర్ చేస్తాను, వచ్చేయి. మమ్మీ రా రా రా. వస్తున్నాయి. హాయ్ మమ్మీ. హాయ్ డాడీ. కూర్చోండి. భలే ఉంటది. చల్లటి గాలి, చల్లటి వాతావరణం భలే ఉంది. డాడీ చాలా బాగుంటది ఇక్కడ. బాగుంది కదా? అవును, పండుకోవటానికి ఎంత బాగుందో. చల్లంగా వాన తింట్లే కలిసి ఇక్కడ అవుట్ సైడ్ బాల్కనీ, మాకు ఇదంతా బాల్కనీనే. మంచిగా ఇక్కడ కొన్ని మొక్కలు ఉన్నాయి. ఇంకో మల్లె మొక్క చూడు మమ్మీ, ఎంత బాగుందో. పడుకోలేదు ఈ చలికి. నీకు సైలెంట్ పడదు, నాకు చలి బాగా ఇష్టం. ఇక్కడ వ్యూ పాయింట్ మంచిగా, ఇక్కడ పడుకోవచ్చు, ఇక్కడ కుర్చీలో కూర్చోవచ్చు. ఇక్కడ మంచిగా వ్యూ పాయింట్ ఇదంతా. కిందకంటే బాగుంది. సరే మమ్మీ డాడీ, మంచి పిజ్జా ఒకటి ఆర్డర్ చేస్తున్నా మనందరికి. పెద్ద పిజ్జా ఒకటి ఆర్డర్ చేస్తున్నా. యాక్చువల్లీ తనకు తినాలనిపించింది డాడీ, నా బంగారానికి. ఇంకా అదే మమ్మీని అడిగిన, మమ్మీ ఒక పిజ్జా ఈసారి వంట వీడియో వద్దు మమ్మీ, మంచి పిజ్జా ఏమైనా తెచ్చుకొని తిందాం మమ్మీ వీడియోలోని. సరే అనేసి తెప్పిస్తున్నా. మీరు లోపల రూమ్ లో కూర్చొని ఉంటారా అందరూ? పిజ్జా వస్తుంది ఇంకాసేపట్లో, పైకి తీసుకొస్తా. సరే పదండి, పదండి రూమ్ లోకి పదండి. రూమ్ లో కూర్చోండి, ఇక్కడ చలి ఉంటుంది డాడీకి. మమ్మీ మల్లె పూలు వచ్చినాయి, పూసినాయి. కోసేనా? మీరు పెట్టుకున్నారా పూలు? అబ్బో, ఆల్రెడీ బాగానే పెట్టుకున్నారు కదా మమ్మీ పూలు. అవును, మల్లె పూలే, కానీ ఇవి కూడా భలే పూసినాయి. భలే ఉన్నాయి మమ్మీ. చూడు చూడు తెంపు. పెద్ద పూలు, రోజా పూలు ఉన్నట్టున్నాయి, ఒకటి పెద్ద పెద్ద సైజు. స్మెల్ చూద్దాం. బా, ఎంత బాగుందో స్మెల్. ఎందుకంటే ఇప్పుడే ఫ్రెష్ గా తెంపుతున్నాం కదా, అందువల్ల ఇచ్చుతుండయి. అయ్యా నువ్వు పెట్టుకునేదే రోజు ఇస్తూనే ఉంటాయి మమ్మీ మొగ్గలు. చాలా రోజుల తర్వాత ఆఫ్టర్ హోమ్ టూర్ వీడియో తర్వాత ఇదే చూపించడం అన్నమాట నా రూము. ఎప్పుడు కింద వంట చేయడానికి వీడియోలు తీయడానికి కిందకు వస్తాం, కానీ ఇక్కడ నుండి ఎప్పుడు చూపించలేదు నా రూము. ఈరోజు పిజ్జా తినడానికని వచ్చాము అందరం. డాడీ నువ్వు వేపించినాయి కదా బండలు, నువ్వు మమ్మీ ఇద్దరు వెళ్ళి షాపింగ్ చేసుకుని వచ్చిండ్రు ఈ బండలు. అవును, అవును, టైల్స్. ఇది తలతల మెరుస్తాయి ఇంకా. అవును. సరే కూర్చోండి మమ్మీ. కూర్చో మమ్మీ. లావు కనిపిస్తున్నాను వీడియోలో. సో ఆఫ్టర్ 1 year మళ్ళీ చూపిస్తున్నానండి. ఇది నా రూము. అవును, చెప్పడం మర్చిపోయినా. ఇదిగోండి, ఈ పైన కబోర్డ్స్ కొత్తగా చేయించాను. ఈ కబోర్డ్స్ ఇది ఇంత ముందే ఉండేటివి, ఇది ఇంకా ఎక్స్ట్రా చేశాను స్టోరేజ్ కోసము. ఈ కాట్ చెప్పు మమ్మీ. డబుల్ కాట్ బాబాయ్ వాళ్ళ అమ్మ చెప్పించిందండి, మా అత్తయ్య గారు చేయించారు. తర్వాత మ్యాట్రస్ కూడా మంచి బ్రాండెడ్ తీసుకున్నాము, పెప్స్ బ్రాండ్, చాలా మెత్తగా. ఇంకా పోతే ఏసీ మొదటి నుండే ఉంది. టీవీ, నా వాచ్, గోడ గడియారం, డిజైనర్ గోడ గడియారం ఫస్టే చూపించుంటా. కాకపోతే ఇక్కడ ఒక టేబుల్ ఉండేది, ఫిష్ ఇకపోతే టాటాయిస్ అన్నీ ఇక్కడ ఉండేవి కదా, అది వేరే చోటుకి మార్చాను ఆ కంప్యూటర్ రూమ్లోకి.
మమ్మీ పిజ్జా ఆవిడ వచ్చినట్టున్నాడు, పోయి తీసుకొస్తా. సరే. అబ్బా ఏం కరెక్ట్ టైం అండి, అట్లా వచ్చినా లేదా అంతలోపు పిజ్జా వచ్చేసింది. ఇది పెద్ద పిజ్జా, మంచి ఫుల్ ఫ్యామిలీ 6-7 తినొచ్చు, అందరికి సరిపోద్ది. పేమెంట్ ఆల్రెడీ చేసేసాను, ఇప్పుడు మనం తీసుకొని లోపలికి పోదాం. ఇదిగోండి పిజ్జా వచ్చేసింది, తీసుకోండి. అబ్బా చాలా పెద్ద పిజ్జా, అందరికి సరిపోద్ది మమ్మీ. ఇది 6-in-1 పిజ్జా అంటారు దీన్ని. అందులో పెద్దది నాన్ వెజ్ పిజ్జా ఆర్డర్ చేసిన, అందులోనూ కూడా లావా చీజ్ బస్ట్. ఇది అద్దరిపో ఉంటుంది, ఓపెన్ చేయండి. చేయి బంగారం. సరే బావా. ఇంత పెద్ద పిజ్జా తెప్పించినావు డాడీ. సరిపోతాయి, లేదంటే చిన్నదైతే సరిపోదు. మనం పైగా తను బాగా తినాలనిపించింది అని అన్నది, చాలా రోజులు అయింది తిని, తెప్పి అంటే. డాడీ తెస్తున్నా. థమ్స్అప్లు కూడా తెచ్చిన, వాటికి గ్లాసులు తీసుకుంటాడు. అన్నీ రెడీ చేసాను. బాగా వచ్చింది. ఇదిగోండి పిజ్జా ఉన్నాక థమ్స్అప్ లేకపోతే ఎట్లా? ఈరోజు పండగే. వావ్, బాగుందా బంగారం? చాలా బాగుంది బావా. ఎంత పెద్ద పిజ్జా చూడు. ఇది నాన్ వెజ్ పిజ్జా డాడీ, 6-in-1 అనేసి పెద్ద ఫ్యామిలీ ప్యాక్ పిజ్జా. ఇది వచ్చేసరికి 1400 రూపాయలు డాడీ. పిజ్జా ఒకటి అబ్బో 1400. చూడండి ఎంత పెద్దగా ఉందో, ఎన్ని స్లైసెస్ ఉంటాయి చూడండి. ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 6 తినొచ్చు ఇది. 1400 ఎక్కువే కదా మమ్మీ, యాక్చువల్లీ చాలా ఎక్కువ. కానీ పిజ్జా వెరైటీ అట్లాంటిది అనమాట, కొత్తగా లాంచ్ అయింది అనమాట ఇది. యూట్యూబ్ హిస్టరీలోనే ఫస్ట్ టైం 6-in-1 పిజ్జా, ఫ్యామిలీ పిజ్జా చూపిస్తున్నాము. ఏంటి యూట్యూబ్లోనే ఫస్ట్ టైం మీరేనా అనుకోకండి, అనేది ఈ బాలా హోమ్ కుకింగ్ ఛానల్లో ఫస్ట్ టైం అని. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఇవన్నీ చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానోస్. ఇవి ఆరిగానో వచ్చేసరికి ఎట్లాంటి అంటే చూపిస్తాను. ఈ చిల్లీ ఫ్లేక్స్, ఇగో బావ నేను వేస్తున్నా, చూపించు. ఈ చిల్లీ ఫ్లేక్స్. ఇది వచ్చారు ఆరిగానో. ఆరిగానో చాలా బాగుంటుందండి పిజ్జా మీద. ఈ ఆరిగానో వేసుకొని తింటుంటే అద్దరిపో ఉంటుంది. మసాలా టైప్లో ఉంటుంది. డాడీ పోసే డాడీ థమ్స్అప్. మీ అమ్మకి ముందు ఇది కావాలంట. పిజ్జా ఒక స్లైస్ తిని ఆ తర్వాత థమ్స్అప్. నీకు ముందు పిజ్జా కావాలన్నా థమ్స్అప్ కావాలన్నా? నా ముందు థమ్స్అప్ తాగి తర్వాత పిజ్జా దప్పికైతే అంతే మమ్మీ. ఈ డాడీ థమ్స్అప్ పోసేసరికి కంపెనీలో రెడీ చేసుకుని కొనుక్కొస్తాను. అసలు ఏంటి వెరైటీ ఏంటి ఈరోజు? ఏంటంటే మన వీడియోలో 200 ఛానల్. అబ్బో వావ్, 200 వీడియోస్. 200 లెంత్ వీడియోస్, అవి కూడా షార్ట్స్ కౌంట్ లేకుండా. 200 అన్ని కుకింగ్ వీడియోసే. 100 వీడియోనేమో చికెన్ కీమా ఉండాలి చేసిన, అది 100 వీడియో. ఇది 200 వీడియో పిజ్జా. అబ్బో చాలా మంచి వెరైటీ మమ్మీ. ఈరోజు వంట ఏం లేకుండా బయట నుండి తెప్పించుకొని ఈజీగా తినేద్దామన్నా. 200 వీడియో ఖర్చు అయినా పర్వాలేదు, హ్యాపీగా మనకు వెరైటీగా ఒక వీడియో ఉండాలని. మా డాడీ చీర్స్ కూడా కొట్టకుండా థమ్స్అప్ తాగేస్తున్నాడు. చీర్స్. అబ్బో అబ్బో పెద్ద అదే. యాక్చువల్లీ నా బంగారం పిజ్జా కావాలని అడిగిందండి. ఇంకా మమ్మీకి చెప్తే మమ్మీ ఏమైనా ఐడియా ఇచ్చిందంటే, అయితే ఓ పని చేయను విను, 200 వీడియో మనం ఎలాగో మంచి వంట చేద్దాం అనుకుంటున్నాం కదా, దాని బదులు పెద్ద పిజ్జా ఒకటి ఆర్డర్ చెయ్యి, ఎప్పుడు అనేటోడు కదా, మనందరం కలిసి తిందాము. అప్పుడు నేను బంగారానికి అంటే బంగారానికి తెలియదు యాక్చువల్లీ ఇట్లా చేద్దామని. నేను తర్వాత తీసుకొచ్చి మమ్మీని పిలిచి, ఇదిగోండి మీ కళ్ళ ముందు పెద్ద పిజ్జా ఆర్డర్ చేశాను, ఓకే స్టార్ట్ చేయండి. అయితే యాక్చువల్లీ థమ్స్అప్ బయట నుండి తెప్పించిన జెప్టోలో, వాడు వామ్ తీసుకొచ్చిండు, అంటే అసలు చల్లదనం లేనిది. మళ్ళీ రిటర్న్ ఇచ్చేసి నేను షాపు పోయి తీసుకొచ్చాను అవి. సరే తీసుకోవడమే, కట్ చేయాలనా? ఆల్రెడీ స్లైస్ అయ్యి ఉంటాయి మమ్మీ, ఇంకా అట్లా తీసుకోవడమే. తీసుకోండి ఇట్లా. బంగారం తీసుకో, బంగారం నువ్వు కూడా తీసుకో. ఫస్ట్ నువ్వు తీసుకో. ఇలా వస్తుంది. చెంపు అంతే.
ఆల్రెడీ వాళ్ళు కటింగ్ చేసి పెట్టిండ్రు. అవును, కటింగ్ చేసి పెడతాం. కటింగ్ చేస్తారు. ఇందులో చాలా రకాల వెరైటీస్ ఉంటాయి అన్నమాట. ఇగో ఇదేమో కార్న్, ఇగో ఇదేమో చికెన్ సాసేజ్, ఇవేమో చికెన్ తందూరి, ఇక్కడేమో చికెన్ కీమా మిక్స్ ఉంటుంది. అన్ని రకాలు ఉంటాయి అన్నమాట, ఫ్లేవర్స్ రకరకాలు. ఒక్కొక్కటి తీసుకోండి, ఒక్కొక్కటి ఇలా ఒక్కొక్కటి అట్లా. అదిగో అట్లా డాడీ తీసింది చూడు, అట్లా అలా తీసేనా. అట్లా అట్లా ఒక్కొక్క స్లైస్ తీసుకోవాలన్నమాట. ఇట్లా ఒక్కొక్క స్లైస్, ఇట్లా ఒక్కొక్క స్లైస్ ఇట్లా తీసుకోవాలి. ఇదిగో బంగారం, పాపం ఫస్ట్ నువ్వు అడిగినావు పిజ్జా ఆవట్. బా బాగుందా? సూపర్ ఉంది. ఇప్పుడు రెండో ఫ్లేవర్ ట్రై చేద్దాము. నేను తింటున్నా. తిన్ డాడీ. మస్తు కొందరు. బాగుందా డాడీ? అబ్బో ఏంమో ప్లేట్ నిండికి వేసుకున్నావో రకరకాల పీసులన్నీ. అవును, చూసి చెప్తా. తిను. బాగుందా? సూపర్ ఉంటుంది. డాడీ బాగా నచ్చినట్టుంది. బాగా నచ్చింది నాకు. ఓకే డాడీ. చికెన్ పిజ్జా కదా? నాన్ వెజ్ అన్ని రకాల చికెన్స్ ఉంటాయి ఇందులో. చికెన్ కీమా అని. నాకు చేసింది దీని పేరేంటి? ఇది చికెన్ తందూరి ఉంది, ఇక్కడ కార్న్ ఉంది, చికెన్ కీమా ఉంటుంది. ఇది కాదు, ఇది తెలుసు. అదే చికెన్ అది సాసేజ్. చాక్లెట్. ఇక ఇట్లా గుండ్రంగా ఉండేటి ఏమో సాసేజ్ అంటారు వీటిని. ఇది కూడా చికెనే. సూపర్ ఉంది నవీను. బాగుందా మమ్మీ? సూపర్ ఉంది. ఇవన్నీ ఇట్లా తీసుకొని మస్తు టేస్ట్ ఉంది. బాగా తినుకుంటా థమ్స్ అప్ దాక్కుంటుంటే తిని తాగి తింటే బావా. నేను తీసుకున్నది మంచి చీజ్ ఫ్లేవర్ అండి, చీజ్ బస్ట్ అంటారు, లావా చీజ్ బస్ట్. బో అద్దరిపోయి ఉందిగా మమ్మీ. చాలా బాగుంది బాబా. అసలు ఏ పీస్ నోట్లో పెట్టుకోవాలి అర్థం కావట్లే, అంత బాగుంది. అట్లా నోట్లో ఫ్లేవర్స్ అనుకుంటా, చాలా బాగుంది. తిను బావా తిను. లోపల లావా చీజ్ అంటారండి దీన్ని, చాలా టేస్టీగా ఉంటుంది ఇది. రండి అందరం తిందాం రండి. పాపం వాళ్ళు అక్కడ నుండి ఏం వస్తారు కానీ మీకు కూడా పిజ్జా నచ్చితే ఇట్లాంటి పిజ్జా తెచ్చుకొని మీరు కూడా తినండి, ఎంజాయ్ చేయండి. ఒకసారి మంచిగా తెచ్చుకొని ఎంజాయ్ చేయండి, ఏం పర్వాలేదు. తను తీరా తిని మంచిగా థమ్స్ అప్ దాకా సూపర్. సూపర్ భలే టేస్ట్ ఉంది. డాడీ. థమ్స్ అప్ దాకా బాగా అంత బాగుంది. ఇంకా థమ్స్ అప్ తాగినా. ఇంకోండి లావా బాస్లో ఇట్లా ఉంటుంది, ఒక లేయర్ కింద. ఏది లావా బస్ట్ కనపడలే నాకు. ఇంట్లో మనోళ్ళకి హాయ్ చెప్పనే లేదు, ఈ సంబరం నిలబడి హాయ్ చెప్పలేదు. మమ్మీ నువ్వు చేసిన 200 వీడియో అద్దరిపోయింది. అవునా? థ్యాంక్ యూ. నెక్స్ట్ సారి నుండి కూడా నాకు 200 వీడియో ఇట్లా కంటిన్యూ అయితే ఇంకా బాగుంటుంది. 300ది 200 వీడియోనే 201, 2, 3 అన్ని ఏ వీడియోలు చేసుకుంటూ పోతే బాగుంటుంది. అవునా? వంటలు లేకుండా వంటలు మంచి మంచి వంటలు చేసి చూపిద్దాము. మళ్ళీ 300 వీడియోకి మళ్ళీ స్పెషల్. అది ఇప్పుడే చెప్పము, అద్దరిపోయే స్పెషల్ ఒకటి చేద్దు 100. నాకు చికెన్ సాసేజ్ అన్న చాలా ఇష్టం అండి. ఇవ్వండి, మనకి ఇష్టం లేనిది అన్ని ఇష్టమే. ఈ 6 ఫ్లేవర్లు బాగుంటాయి. ఇందులో ఉండే 6 ఫ్లేవర్లు ఇద్దరిపోయి ఉంటాయి. చాలా బాగుంటుంది ఇది. చికెనే కదా? ఇది చికెన్ సాసేజ్, ఇది చికెనే, అన్నీ చికెనే. వెరీ టేస్టీ. సరే, ఇందాక ఏదో అంటున్నావు హాయ్ చెప్పలేదని. సరే చెప్పు మమ్మీ, హాయ్ చెప్పు. ఈరోజు ఈ సంబరం మీద పడి హాయ్ చెప్పడం మర్చిపోయానండి. హాయ్ అండి అందరికి, వెల్కమ్ టు బాలా హోమ్ కుకింగ్ ఛానల్. ఈ రోజు నా ఛానల్లో 200 వీడియో చేస్తున్నా కాబట్టి వంట చేయకుండా మంచిగా పిజ్జా తెచ్చుకొని తిని చూపించినామండి. తర్వాత మళ్ళీ 200 వీడియో తర్వాత అయిపోయింది దీంతో. తర్వాత మళ్ళీ వీడియోలు చేస్తూనే ఉంటాను. మళ్ళా మంది 10,000 సబ్స్క్రైబర్లు అయితే కేక్ కట్ చేద్దాం. తొందరగా 10,000 సబ్స్క్రైబర్ అయ్యేటట్టుగా మీరే చేయాలి. సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ.
పిజ్జా అంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకు మించి ఇంకేం చెప్పండి. ఇది భలే ఉంది అబ్బా. సరే మరి థమ్స్అప్ అంటే ఇష్టం ఉన్నోళ్ళు కూడా ఓ, సంవత్సరం ఇష్టం ఉన్నోళ్ళు కూడా అంట. జస్ట్ టైం గ్యాప్ అంతే, టైమింగ్ లో గ్యాప్ ఉండదు. సరే, cheers అందరికి. చాలా రోజుల తర్వాత పైన మన రూమ్లో అందరం కలిసి తింటున్నాం ఇట్లా. రెండు కాంబినేషన్ భలే కాంబినేషన్. ఏంటిది? పిజ్జా విత్ థమ్స్అప్ కదా. అవును, అన్ని పనులు నాకే. డిప్రెషన్. డాడీని తినేయకుండా ఏంది మమ్మీ, ఇక్కడికి వచ్చినా కానీ నీ సేవలు చేయాలా మమ్మీ? అది పోయి ఇది పోయి. అసలు ఏం సేవలు చేయడు నాకు. మా ఆయన ఆహా, అన్ని ఫ్లేవర్స్ అద్దరిపోయి ఉన్నాయి. పిజ్జా అంటే ఇష్టం ఉన్నోళ్ళు ముఖ్యంగా ఈ వీడియో చూసి తట్టుకోలేరు. తప్పకుండా ఆర్డర్ చేసుకొని తినాల్సిందే. అవును, ముఖ్యంగా ఇష్టం ఉన్నోళ్ళు, తినే అలవాటు ఉన్నోళ్ళు. సో మమ్మీ ఫీలింగ్ సో హ్యాపీ ఈరోజు. అవును, చాలా మనందరం కలిసి ఇంత మంచి పిజ్జా, ఎంత బాగుంది టేస్టీగా, మనందరం ఇక్కడ కలిసి తినడము వెరీ హ్యాపీ. హ్యాపీ. వెరీ టేస్టీ పిజ్జా ఆల్సో. ఇంతకుముందు ఒకసారి అంకెనాలు తిన్నాం, ఎంత టేస్ట్ లేదు మరి అది. కొంచెం తక్కువ రేటు, కొంచెం టేస్ట్ తక్కువ ఉంటాయి. ఇది కాస్ట్ కదా డాడీ, ఆల్మోస్ట్ పిజ్జా ఇది ఒక్క పిజ్జానే 1,400 రూపాయలు. థమ్స్అప్లు 2 లీటర్లు ఇది ఒక 200 రూపాయలు. ఇప్పుడు మనం తిన్నదే 1,600 రూపాయలు అయినాయి. 2 కేజీలు మటన్ తెచ్చుకొని వండుకోవచ్చు. కానీ మనం అట్ట డబ్బులు చూడలే కదా. వారానికి 1000 చాలట్లేవు, ఆ, వారానికి 2000 అవుతుంది. ఏ వీడియో చేయాలన్నా కానీ 1000 నుండి 2000 రూపాయలు అయితే కనీసం. బాయ్ చెప్దాం మనకు ముందు బాయ్ చెప్పండి. నువ్వు కూడా చెప్పు, నువ్వు మళ్ళీ తిందువు కానీ. సరేనండి, ఉంటామండి. బాయ్. నెక్స్ట్ వీడియోలో మంచి వంటతోటి మళ్ళీ కలుద్దాం. బాయ్. సరే మమ్మీ, టాటా, బాయ్ బాయ్. బాయ్ డాడీ, బాయ్ మమ్మీ, బాయ్ బంగారం, గుడ్ నైట్. గుడ్ నైట్.